వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాల విషయంలో ఈసీ పక్షపాత ధోరణి అవలంబిస్తోందన్నారు. గత ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పంపిణీకి అనుమతిచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు 4 ఏళ్లుగా నడుస్తున్న స్కీమ్స్ నిలిపివేశారని వివరించారు. పేదలను బాధపెట్టడమే చంద్రబాబు లక్ష్యం అని మండిపడ్డారు. ఓటు అనే ఆయుధంతో చంద్రబాబుకు సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో రైతు బంధు పంపిణీకి అనుమతిచ్చారని గుర్తు చేశారు. ఏపీలో సంక్షేమ పథకాలను అడ్డుకోవడం దారుణమని విమర్శించారు. ఈసీ అనుమతిస్తే పేదలకు 10 రూపాయలు వేల కోట్లు లబ్ధి రూపంలో అందుతుందని వివరించారు. చంద్రబాబు బయటికి ఓ రకంగా కనిపిస్తారు, లోపల మరో రకంగా చేస్తారన్నారు. జగన్ మంచి చేస్తుంటే చంద్రబాబుకు మింగుడు పడటం లేదని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థపై కూడా స్పందించారు వంశీ. వృద్ధాప్య పెన్షన్ ఏప్రిల్ నుంచి ప్రతి నెల 1వ తేదీ అందకపోవడానికి కారణం చంద్రబాబు అన్నారు. ఈసీకి పెన్షన్ల పంపిణీపై పిటిషన్ వేసి నిలిపివేశారన్నారు. అలాగే గతంలో కూడా ఇలా బ్యాంకులకు పెన్షన్ పంపిణీ విధానాన్ని తీసుకొచ్చి వృద్ధులు, వికలాంగులు డబ్బులు తీసుకోవడానికి అనేక ఇబ్బందులు పడినట్లు గుర్తు చేశారు. అయినప్పటికీ మళ్లీ ఇలాంటి విధానాన్ని తీసుకొచ్చి పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ సర్వీసెస్ పొందడంతో ఆయన కోర్టుకి నిమ్మగడ్డ రమేష్ ద్వారా వేయించి ఈ వాలంటీర్లను ఆపు చేయించి ఈ పింఛన్లు వాటన్నిటిని కూడా మళ్ళీ బ్యాంక్కి వేయించి వాళ్ళందరూ ఉసురు పోసుకుంటా ఉన్నాడు. లక్షలాది మంది రైతులు ఇన్పుట్ సబ్సిడీ, అలాగే త్వరలో ఖరీఫ్ కూడా ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నిధులు లేక రైతులు కూడా ఇబ్బందులు పడేటటువంటి ఛాన్స్ కూడా ఉంది. సో లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు. అంటే మొన్నటిదాకానేమో వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని, డబ్బులన్నీ పప్పు బెల్లాలు చేస్తున్నాయని అన్నాడు ఆయన. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రకారం ఆయన చెప్పిన ప్రకారం చేస్తూ ఉండడంతో ఏం చేయాలో దిక్కుతోసక ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి దొంగ పిటిషన్లు వేసి తన సన్నిహితులతో పిటిషన్లు వేయించి వీటన్నిటిని ఆపాడు. తెలంగాణలో రైతు బంధు పథకానికి పర్మిషన్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఈ రాష్ట్రంలో పర్మిషన్ ఇవ్వకుండా వీటన్నిటికీ నిధులు ఆపటం, ఇవన్నీ కూడా చాలా దారుణం. గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా కొన్ని సంక్షేమ పథకాలకు నిధులు విడుదలకు ఈసీ ఓకే చెప్పింది. మరి ఇప్పుడేమో ఈసీ నో చెప్తుంది. ఈ రెండింటిని ఎలా చూడాలి? ఇది ఖచ్చితంగా ఈసీ పక్షపాత ధోరణి వహిస్తుందనే దానికి నిదర్శనం. ఎందుకంటే పోయినసారి ప్రభుత్వంలో మేము డ్వాక్రా మహిళలకి పసుపు కుంకుమ పేరుతో కరెక్ట్గా ఎన్నికలకు ముందే పెట్టి చేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఎన్నికల కమిషన్ మేనేజ్ చేసి ఆ పథకాన్ని పసుపు కుంకుమ పెట్టినప్పటికీ వాళ్ళు డ్వాక్రా మహిళలు కూడా కోసి ఉప్పు కారం పెట్టారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీజీఎన్ తెలుగు.